Dear second inter students, we are going to now start fourth lesson, very big syllabus lesson. In this lesson, very important because of 26 marks covered in public exam. How to cover from fourth lesson in public exam? One essay question 10 marks given to public exam. Next, 2 5 marks questions given to public exam from in this lesson, and 3 2 marks questions given to from in this lesson in public exam. So total 26 marks covered public exam from in this lesson, fourth lesson. So very important lesson, big topics, big questions in this lesson. So every student care take on in this lesson. So that is fourth lesson name is agriculture sector, Vyavasaya Rangamu. First of all, very short answer questions, 2 marks questions. We are start with first question, agro based industries. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, industries which depend on agriculture directly or indirectly for their raw materials are called agro based industries. Example, cotton, textiles, jute, sugar, flour mills, food processing units, etc. So these are agro based industries. దట్ మీన్స్ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అంటే వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయానికి సంబంధించిన ముడి పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటి ఆధారంగా నడిచే పరిశ్రమలు. సో దట్ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ ఆపరేటెడ్ బేసెస్ ఆన్ ఫ్రమ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, వస్త్ర పరిశ్రమకి ఏం కావాలి? కాటన్, that is raw material from to the textile industries. Jute, జనపనార, షుగర్ కేన్ అంటే చెరకు నుంచి చక్కెర పరిశ్రమలు నడుస్తాయి. ఫ్లోర్ మిల్స్ అంటే ఈ ఏవైతే ఉంటాయో ఆయిల్ మిల్స్, వాటికి సంబంధించిన గ్రౌండ్ నట్, సన్ఫ్లవర్, ఇట్లా రకరకాల ఆయిల్ మిల్స్ ఉంటాయి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అంటే ఆహార పదార్థాలను తయారు చేసే పరిశ్రమలు. నెక్స్ట్ సెకండ్ వన్, food security. It is such a security which enables the people to have all time enough food for an active and healthy life. అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఆరోగ్యకరంగాను చురుకుదనం కలిగి ఉండే విధంగా ఉన్న ఫుడ్ తీసుకోగలిగే సామర్థ్యాన్ని ఫుడ్ సెక్యూరిటీ అంటారు. సో ఇట్ ఈజ్ సచ్ ఏ సెక్యూరిటీ which enable the people to have all time, అంటే అన్ని కాలాలకి, అంటే వింటర్ సీజన్, రైన్ సీజన్, సమ్మర్ సీజన్, 3 సీజన్స్లో కూడా సఫిషియంట్ ఫుడ్ బేసెస్ ఆన్ హెల్దీ అండ్ యాక్టివ్నెస్ ఫుడ్ అవైలబుల్ టు ఆల్ పీపుల్. దట్ ఈజ్ సెక్యూరిటీ, ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రత అంటారు. నెక్స్ట్ థర్డ్ వన్, క్రాపింగ్ ప్యాటర్నర్ అంటే పంటల తీరుతెన్నులు అనే క్వశ్చన్ మాట. క్రాపింగ్ ప్యాటర్న్ ఈజ్ ద ప్యాటర్న్ ఆఫ్ యూటిలైజేషన్ ఆఫ్ టోటల్ ఫార్మ్ ల్యాండ్ ఫర్ ప్రొడ్యూసింగ్ డిఫరెంట్ క్రాప్స్ ఇన్ ఎ కంట్రీ అట్ ఎ పాయింట్ ఆఫ్ టైం. అంటే ఒక నిర్ణయిత కాలంలో దేశంలో మనం వివిధ రకాల పంటలకు సంబంధించిన వ్యవసాయ భూముల యొక్క తీరుతెన్నులు, ఉపయోగించే తీరుతెన్నుల్ని పంటల తీరు అంటాం. అంటే మన దేశంలో మొత్తం వ్యవసాయ భూమిలో ఏ పంట ఎంత పరిమాణంలో వేస్తున్నామో తెలియచేసే విధానాన్నే పంటల తీరుతెన్ను. దట్ ఈస్ క్రాపింగ్ ప్యాటర్నర్. ద ప్యాటర్నర్ యూటిలైజేషన్ ఆఫ్ టోటల్ ఫార్మ్ ల్యాండ్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఎట్ డిఫరెంట్ క్రాప్స్ ఇన్ ఏ కంట్రీ ఎట్ ద పాయింట్ ఆఫ్ టైం. అంటే నిర్ణయిత కాలంలో వేరువేరు రకాల పంటల కోసం ఉపయోగించే భూమి విధానాన్ని మనం పంటల తీరుతెన్నులు అంటారు. ఫోర్త్ వన్, ల్యాండ్ రిఫార్మ్స్, భూ సంస్కరణలు. అంటే
the introduction of economic and non-economic changes relating to land in order to achieve social justice and agriculture development. సో వ్యవసాయ అభివృద్ధి కోసం, సాంఘిక న్యాయం కోసం సాధించటానికి భూమికి సంబంధించిన ఆర్థికపరమైన, ఆర్థికేతరపరమైన మార్పులన్నిటినీ కూడా భూ సంస్కరణలు అంటారు. సో ఇట్ ఈజ్ చేంజెస్ రిలేటింగ్ టు ఎకనామిక్ అండ్ నాన్ ఎకనామిక్ చేంజెస్ ఆఫ్ ల్యాండ్ టు అచీవ్ ద ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ సోషల్ జస్టిస్. సో ఇలాంటి అచీవ్ అవడానికి కావలసిన ఆర్థికపరమైన, ఆర్థికేతరపరమైన భూ మార్పులను భూ సంస్కరణలు అంటారు. నెక్స్ట్ 5th one, ఆర్గానిక్ ఫార్మింగ్. ఆర్గానిక్ ఫార్మింగ్ ఈజ్ ద ఫార్మింగ్ విచ్ యూజెస్ న్యాచురల్ ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనం సహజమైన ఎరువులు, అంటే సహజంగా తయారు చేసే ఎరువులు మాట, ఎరువులు, పురుగు మందులు, వాటి సహాయంతో వ్యవసాయం చేసే దాన్ని ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారు, అంటే సేంద్రియ వ్యవసాయం. సో ఇట్ ఈజ్ న్యాచురల్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ యూజెస్ ఆఫ్ ఇన్ ఫార్మింగ్ కల్చర్, ఫార్మింగ్ అగ్రికల్చర్. సో ద టైప్ ఆఫ్ అగ్రికల్చర్ ఈజ్ కాల్డ్ ఆర్గానిక్ ఫార్మింగ్. నెక్స్ట్ 6th one is farm mechanization. Farm mechanization means వ్యవసాయ యాంత్రీకరణ. Farm mechanization is the implementation of machines like tractors, pump sets, harvesting machines, etc. in a agriculture operation. సో వ్యవసాయం చేయటం కోసము మనం ఉపయోగించే యంత్రాలు ఏవైతే ఉంటాయో ఆ యంత్రాల సహాయంతో చేసే వ్యవసాయాన్ని వ్యవసాయ యాంత్రీకరణ అంటాం. సో అగ్రికల్చర్ ఫార్మింగ్ యాక్టివిటీస్ ఇంప్లిమెంటేషన్ త్రూ ట్రాక్టర్స్ అండ్ పంప్ సెట్స్, హార్వెస్టింగ్ మిషన్స్, దిస్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఈజ్ కాల్డ్ ఫార్మ్ మెకనైజేషన్. నెక్స్ట్ 7th one, ఎకనామిక్ హోల్డింగ్. అంటే ఎకనామిక్ హోల్డింగ్ అంటే ఆర్థిక కమతము, ఆర్థిక కమతం. ఎకనామిక్ holding is the size of holding which provide a decent standard of living of the member of the family. సో ఇక్కడ ఒక కుటుంబంలో ఉన్న సభ్యులందరికీ కూడా కావలసిన జీవన ప్రమాణ స్థాయిని అందించే కమతాన్ని ఆర్థిక కమతము అంటారు. సో ఇక్కడ హోల్డింగ్ మీన్స్ కమతం అంటే ద సైజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఫార్మింగ్ ఈజ్ కాల్డ్ హోల్డింగ్. ద టైప్ ఆఫ్ హోల్డింగ్ గివెన్ టు ప్రొవైడ్ డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ నెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో ఉన్న సభ్యులందరికీ కూడా కనీస జీవన ప్రమాణ స్థాయిని అందించే వ్యవసాయ కమతాన్ని ఎకనామిక్ హోల్డింగ్ అంటారు. నెక్స్ట్ 8th one, కోఆపరేటివ్ ఫార్మింగ్ అంటే సహకార వ్యవసాయము. ఇట్ మీన్స్ వేర్ ద టోటల్ ల్యాండ్ ఆఫ్ ఎ విలేజ్ పూల్డ్ ఇంటూ 1 unit అండ్ ఫార్మ్డ్ టుగెదర్. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఒక గ్రామంలోని భూములన్నిటినీ ఒక ఏకఖండం చేసి వ్యవసాయం చేసే విధానాన్ని సహకార వ్యవసాయం అని అంటారు. సో ఇట్ మీన్స్ వేర్ ద టోటల్ ల్యాండ్ ఆఫ్ విలేజ్ పూలుడ్ అంటే సమీకరించడం, 1 unit అంటే ఏకఖండముగా సమీకరించి సాగు చేసే వ్యవసాయాన్ని సహకార వ్యవసాయం అంటే అందరి భూముల్ని కలిపి అందరు కలిసికట్టుగా ఒకే ఏకఖండం చేసి పెద్ద సైజులో కమతాలను తయారు చేసుకొని సాగు చేసే వ్యవసాయాన్ని మనం కోఆపరేటివ్ ఫార్మింగ్ అంటారు. సో కోఆపరేటివ్ ఫార్మింగ్ ఈజ్ కలెక్టివ్ ఫార్మింగ్ ఫర్ 1 unit ఫార్మింగ్ టు ది టుగెదర్. నెక్స్ట్ 9th one, ఆబ్జెక్టివ్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్ అంటే భూ సంస్కరణల యొక్క లక్ష్యాలు ఏమిటి? అకార్డింగ్ టు ది ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియన్ యాజ్ అనౌన్స్డ్ ద ఆబ్జెక్టివ్స్. ఇండియన్ ప్లానింగ్ కమిషన్ కొన్ని ఆబ్జెక్టివ్ని అనౌన్స్ చేసింది. ఫస్ట్ వన్ ఈజ్ ద రిమూవల్ ఆఫ్ ది ఇంప్లిమెంట్ దట్ అరైజ్ ఇన్ అగ్రికల్చర్.
అగ్రికల్చర్లో ఉన్న ఇంప్లిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ రకమైన వాటన్నిటిని కూడా రిమూవ్ చేయటం. సెకండ్ వన్, టు ఎలిమినేట్ ఆల్ షార్ట్ ఆఫ్ ది ఎక్స్ప్లాయిటేషన్ అండ్ సోషల్ ఇన్జస్టిస్ విత్ ఇన్ ద అగ్రికల్చర్. వ్యవసాయంలో ఉన్న అసాంఘికపరమైన పరిస్థితులన్నిటినీ కూడా తొలగించడం, ఎక్స్ప్లాయిట్ చేయటం, ఎలిమినేట్ చేయటం అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్, టు ప్రొవైడ్ సెక్యూరిటీ ఫర్ ద టిల్లర్ ఆఫ్ ది సాయిల్. అంటే మనం భూసారాన్ని పరిరక్షించటము, దానికి భద్రతను కల్పించటము, ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళకి సౌకర్యాలు అందించటము, వాళ్ళకి భద్రత ఇవ్వటము. ఫోర్త్ వన్, టు ఎష్యూర్ ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీస్ టు ఆల్ సెక్షన్ ఆఫ్ ది రూరల్ పీపుల్. మనం ఎష్యూర్ ఇవ్వాలి ఆపర్చునిటీస్, వాళ్ళకి కావలసిన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా వ్యవసాయానికి సంబంధించిన సమాన న్యాయాన్ని కల్పించటం, సమాన అవకాశాలను కల్పించటం. సో దీస్ ఆర్ మెయిన్ ఆబ్జెక్టివ్స్. సో రైట్ ద ఎనీ 2 points, 2 objectives in the examination, not 4 need. Next, 10th one, జమీందారీ సిస్టమ్. అంటే భూ యాజమాన్యానికి సంబంధించిన సిస్టమ్స్లో జమీందారీ సిస్టమ్, జమీందారీ పద్ధతి. లార్డ్ కార్న్వాలిస్ ఇంట్రడ్యూస్డ్ దిస్ సిస్టమ్ ఇన్ బెంగాల్ ఇన్ 1793. The Jamindari were declared full properties of large area of land. The Jamindaris were responsible for collecting and payment of land revenue to the British government. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది లార్డ్ కార్న్వాలిస్. వేర్ ఇంట్రడ్యూస్? బెంగాల్. వెన్ డిడ్ యూ ఇంట్రడ్యూస్డ్? 1793. So that means Jamindari system means the Jamindars were declared full property of large area of land. పెద్ద ఆ ప్రాంతం మొత్తంలో ఉన్న భూమి మొత్తం వీళ్ళ ఆధ్వర్యంలో ఉంటుంది, ఒక ఆస్తిగా తీసుకుంటారు. The Jamindaris were responsible కలెక్ట్ ద అండ్ ల్యాండ్ పేమెంట్స్, రెవెన్యూ పేమెంట్స్ మాట. అంటే రైతుల దగ్గర నుంచి భూమి శిస్తుని కలెక్ట్ చేసి రెవెన్యూ టు ది బ్రిటిష్ గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేయటం వీళ్ళ రెస్పాన్సిబిలిటీస్ మాట. సో జమీందారీస్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ టు కలెక్ట్ ద ల్యాండ్ రెవెన్యూ, దెన్ పేమెంట్ ఆఫ్ ది బ్రిటిష్ గవర్నమెంట్. సో దిస్ టైప్ ఆఫ్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ జమీందారీ సిస్టమ్. సో this video class 10 2 marks questions finished. Remaining 10 2 marks questions next video class. So thank you for watching this video. For more update video classes, to subscribe EPR Education.